సో ఈ న్యూ మూన్ నుండి నెక్స్ట్ న్యూ మూన్ వరకు కొత్త యుగాదితోటి స్టార్ట్ అయిన న్యూ మూన్ నుండి అంటే ఈ పాడ్యం నుండి నెక్స్ట్ పాడ్యం వరకు నెక్స్ట్ ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ మంత్ అనేది చూద్దాము. నెక్స్ట్ రాశి స్కార్పియో, వృశ్చిక రాశి అండి. వృశ్చిక రాశి వారికి నెక్స్ట్ పాడ్యమి వరకు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. వృశ్చిక రాశి వారికి వారి మనస్తత్వం ఎలా ఉంటుందో తెలియజేయండి డియర్ కార్డ్స్. మూన్ ద్వారా వారి మనస్తత్వం, వారి ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలియజేయండి డియర్ కార్డ్స్. ప్లీజ్ గైడ్ ఈ మంత్ నెక్స్ట్ పాడ్యమి వరకు వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఆచరణలు ఎలా ఉండబోతున్నాయి, వాళ్ళ మనస్తత్వం ఎలా ఉండబోతుంది, వాళ్ళ థాట్స్ ఎలా ఉండబోతున్నాయి తెలియజేయండి డియర్ కార్డ్స్. ప్లీజ్ గైడ్ స్కార్పియో వృశ్చిక రాశి వారికి. ఓకే, సో మీ ఆలోచనలన్నీ కూడా ఇప్పుడు ఎలా ఉంటాయంటే ఈ మంత్ ఇట్స్ టైమ్ టు యాక్షన్, టేక్ యాక్షన్ అన్నట్టుగా ఉంటాయి. ఇక నేను ఓపిక పట్టింది చాలు, ఇక నేను యాక్షన్ తీసుకోవాలి, ఇప్పటివరకు నేర్చుకున్నది చాలు, ముందుకు వెళ్ళాలి, ఇప్పటివరకు చేసింది చాలు, ఇక యాక్షన్ తీసుకొని ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనతోటి మీరున్నారు. సో మీ ఆలోచనలన్నీ కూడా ఇట్స్ టైమ్ టు యాక్షన్ లాగా ఉన్నాయి. సో స్కార్పియో వారికి ఈ మంత్ కెరీర్ పరంగా ఎలా ఉండబోతుంది, వృశ్చిక రాశి వారికి కెరీర్, బిజినెస్, జాబ్ పరంగా ఎలా ఉండబోతుంది డియర్ కార్డ్స్. ప్లీజ్ గైడ్ వృశ్చిక రాశి వారికి, స్కార్పియో వారికి ఈ మంత్ కెరీర్ పరంగా, బిజినెస్ పరంగా, జాబ్ పరంగా, ఎనీ టైప్ ఆఫ్ వృత్తి వాళ్ళు ఏం చేస్తున్నారో దాని గురించి ఎలా ఉండబోతుంది, నెక్స్ట్ పాడ్యం వరకు ఎలా ఉండబోతుందో తెలియజేయండి డియర్ కార్డ్స్. ఓకే, కొంచెం స్ట్రాంగ్ ఎనర్జీ కనబడుతుందండి. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ అంటే ఇక్కడ మీరు ఏదైనా సరే ఒక ఇండిపెండెంట్గా ఆలోచిస్తూ ఉంటారు. మీరు యాక్షన్ తీసుకునే విధానంలో ఇందాక కూడా ఇట్స్ టైమ్ టు యాక్షన్ అనేది ఆలోచనలలో ఉన్నాయని 3 కార్డ్స్ తెలియజేశాయి. సేమ్ అంతే, మీరు ఏదైనా సరే ఇండిపెండెంట్గా ఒక సిచ్యువేషన్ని ఒక్కరికే హ్యాండిల్ చేయగలిగేంత సత్తా ఉంది, అలాగే హ్యాండిల్ చేస్తారు. మీ బౌండరీస్ అన్నిటిని కూడా క్లియర్ చేసుకుంటారు. కమ్యూనికేషన్ ఏదైనా ఉన్నా సరే డైరెక్ట్గా, అంటే జాబ్ పరంగా అవ్వచ్చు, బిజినెస్ పరంగా అవ్వచ్చు, క్లియర్ మైండ్ సెట్ తోటి చాలా ముందుకి, చాలా పాజిటివ్ వేలో చాలా స్ట్రాంగ్గా ముందుకు వెళ్తూ ఉంటారు. బట్ రిజల్ట్ అనేది కెరీర్ పరంగా, బిజినెస్ పరంగా ఎలా ఉంటుంది అనేది కొంచెం 50-50% ఛాన్సెస్ చెప్పచ్చు. అంటే అది అవతల వ్యక్తిని పాజిటివ్గా తీసుకెళ్తుందా, నెగిటివ్గా తీసుకెళ్తుందా తెలియదు. కాబట్టి రిజల్ట్ అనేది మేబీ సిచ్యువేషన్ లాగా ఉంది. బట్ యు ఆర్ వెరీ స్ట్రాంగ్, యూ వాంట్ టు టేక్ యాక్షన్. మీరు ప్లానింగ్ చేస్తున్నారు యాక్షన్ తీసుకోవడానికి, కెరీర్ పరంగా కానీ, బిజినెస్ పరంగా కానీ. ఆ మూమెంట్ని కీపప్ చేయండి, ముందుకు వెళ్ళండి. చూద్దాం, నేచర్కి వదిలేయండి ఎలా పాజిటివ్గా ఎలా వస్తుందో అనేది. సో కెరీర్లో మాత్రం మీరు చాలా స్ట్రాంగ్ యాక్షన్ తోటి ముందుకు వెళ్తారు ఈ మంత్. సో రిజల్ట్ మాత్రం మేబీ డిపెండ్స్ ఆన్ ద నేచర్, యూనివర్స్. సో ఈ వృశ్చిక రాశి వారికి, స్కార్పియో వారికి మనీ పరంగా ఈ మంత్ ఎలా ఉండబోతుంది, స్కార్పియో వృశ్చిక రాశి వారికి మనీ పరంగా ఎలా ఉంటుంది, స్కార్పియో వృశ్చిక రాశి వారికి ఆదాయ పరంగా ఎలా ఉంటుంది ఈ పాఠ్యం నుండి నెక్స్ట్ పాఠ్యం వరకు. ఓకే, బ్యాలెన్స్డ్గా ఉందండి, చాలా మంచిగా ఉంటుంది, ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. మీరు ఏదైతే అనుకుంటున్నారో అందులో చాలా మంచి ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటి అని అంటే మీరు ఏదైనా స్పెండ్ చేసేది కానీ మీ ఆలోచనలకు తగ్గట్టుగా మీరు స్పెండ్ చేయండి. అంటే మీ ఇంట్యూషన్ పవర్ని అడగండి ఒకసారి. తర్వాత మీరు అనుకునే దేవుణ్ణి నమ్మి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అన్నా కానీ, ఏదైనా ఎవరినైనా ట్రస్ట్ చేయాలి అన్నా కానీ, మీకు రావాల్సిన అమౌంట్స్ ఎవరి దగ్గర నుండి రావాలి అన్నా కానీ ప్యూరిటీ తోటి ప్రయత్నం చేయండి, మీకు అనుకూలంగా రిజల్ట్ అనేది వస్తుంది. అంటే హార్డ్గా ఆలోచించకుండా కొంచెం సెన్సిటివ్ వేలో డివైన్కి వదిలేసినట్టుగా
అవతల వ్యక్తి యొక్క ఆలోచనలని. సో దాని పరంగా మీరు కూల్ మైండ్ తోటి ముందుకు వెళ్ళండి. మీకు మంచి మనీ పరంగా కూడా మంచి ఎదుగుదల కనబడుతూ ఉంది. సో స్కార్పియో వాళ్ళు వృశ్చిక రాశి వారికి రిలేషన్షిప్ పరంగా అంటే హస్బెండ్ వైఫ్ అవ్వచ్చు, లవర్స్ అవ్వచ్చు, ఎవరైనా సో ఇవి చూస్తున్న వారికి గైడెన్స్ ఎలా ఉంటుంది ఈ మంత్, ఈ న్యూ మూన్ నుండి నెక్స్ట్ న్యూ మూన్ వరకు స్కార్పియో వృశ్చిక రాశి వారి రిలేషన్షిప్ స్టేటస్ ఎలా ఉంటుంది తెలియచేయండి కార్డ్స్. ప్లీజ్ కార్డ్స్, ప్లీజ్ ప్లీజ్ తెలియచేయండి డియర్ కార్డ్స్, ప్లీజ్ గైడ్. ప్లీజ్ గైడ్. డియర్ కార్డ్స్, స్కార్పియో వృశ్చిక రాశి వారి రిలేషన్షిప్ గైడెన్స్ ఎలా ఉంటుంది, రిలేషన్షిప్ ఎలా ఉంటుంది ఈ మంత్. ఓకే, బాగుందండి. మీ ఫ్యామిలీతో బాగుంటారు, మీ రిలేషన్షిప్ చాలా ఫ్రూట్ఫుల్గా ఉంది, చాలా మంచి రిజల్ట్ ఉంది, హ్యాపీగా ఉంటారు, ఫ్యామిలీ అంతా ఆనందంగా ఉంటారు. అండ్ మీరు ఎవరైనా సరే ఏ రిలేషన్షిప్ అయినా వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వచ్చు, లవర్ అవ్వచ్చు, మీరు సింగిల్గా ఉంటే మీ అవతల వ్యక్తి గురించి కానీ ఆలోచిస్తూ ఉన్నా కానీ అంతా కూడా ఫ్రూట్ఫుల్గా కనిపిస్తూ ఉంది. ఓకే, మీరు దాని పరంగా ఆలోచించండి, ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయండి, ఆనందంగా ఉంటారు కూడా ఈ మంత్. సో ఓవరాల్గా ఈ స్కార్పియో వృశ్చిక రాశి వారికి వసంత నవరాత్రి సందర్భంగా, ఉగాది సందర్భంగా అమ్మవారి దుర్గాదేవి గైడెన్స్ అడుగుతాము. అమ్మ దుర్గాదేవి స్కార్పియో వారికి గైడెన్స్ ఇవ్వండి అమ్మ. స్కార్పియో వృశ్చిక రాశి వారికి ఈ కొత్త ఉగాది సందర్భంగా గైడెన్స్ ఈ మంత్ న్యూ మూన్కి నెక్స్ట్ న్యూ మూన్ వరకు వాళ్ళ కెరీర్ పరంగా మనీ పరంగా సక్సెస్ అవ్వడానికి గైడెన్స్ ఇవ్వండి దుర్గాదేవి. ఓకే, మీకు మా కాళీదేవి వచ్చారండి. అమ్మవారు ఏం చెప్తున్నారు అని అంటే, మీ హ్యాండ్లో లేకపోయినా కొన్ని సిచ్యువేషన్స్ మిమ్మల్ని వదిలేసి ఏదైనా వెళ్ళిపోతున్నా కానీ కొన్ని సిచ్యువేషన్స్ మీకు మీరేం చేయాలి అని అంటే మీ ఈగోని, మీలో ఉన్న నెగిటివిటీని తీసి పడేయండి. మీకు మీరుగా చాలా సెల్ఫ్గా కాన్ఫిడెంట్గా హై లెవెల్గా ఆలోచించండి. మా కాళీదేవి సరిగ్గా కనిపించట్లేదు, మా కాళీదేవి చెప్తున్నారండి. సో ఈ మంత్ ఏంటంటే మీకు మీరు ఇండిపెండెంట్గా చాలా స్ట్రాంగ్గా ఆలోచించండి. నెగిటివిటీని మొత్తం కూడా, ఈగోను కూడా డిస్ట్రాయ్ చేసేసేయండి, మీ మైండ్లోంచి తీసేసేయండి. ఏం చేయాలి అని అంటే ఆఫర్ బ్లూ ఫ్లవర్స్ అంటే నీలి రంగు పుష్పాలు ఉంటాయి కదండి, శివుని పుష్పాలు అంటాము. అలా నీలిరంగు ఫ్లవర్స్ని అమ్మవారికి అందించి అమ్మవారిని పూజ చేసి ఆ నీలిరంగు పుష్పాలతోటి ఓం క్రీం కాళికాయై నమః అని మంగళవారాలు పూజ చేయమని అంటున్నారు కాళికాదేవి. ఓం క్రీం కాళికాయై నమః అని ప్రతి ట్యూస్డే రోజు నీలిరంగు పుష్పాలతోటి అమ్మవారిని పూజ చేసుకోండి, మీకు మంచి ఫలితం దొరుకుతుంది. సో ఈ గైడెన్స్ ఎవరైనా చూస్తున్నారు అని అంటే మీకు మీరు మీ పర్సనల్ లైఫ్ తోటి అనునయించుకోండి. మీకు గైడెన్స్ పరంగా కానీ ఏదైనా అనిపిస్తే మీ కామెంట్ ద్వారా మీ ఆలోచనలని షేర్ చేయండి తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ జోడియాక్ సైన్ వచ్చి ఈ ఉగాది నుండి నెక్స్ట్ పాడ్యమి వరకు రాశి ఫలాల కోసం. ఓకే, నెక్స్ట్ తారస్ అండి, వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది. వృషభ రాశి వారికి ఈ మంత్ అంటే ఈ పాఠ్యం నుండి నెక్స్ట్ పాఠ్యం వరకు వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి, వారి మనస్తత్వం ఎలా ఉంటుంది, వారి ఆలోచనలు ఎలా ఉండబోతున్నాయి. డియర్ గాడ్స్, ప్లీజ్ గైడ్ వృషభ రాశి వారికి ఈ మంత్ ఆలోచనలు ఎలా ఉండబోతున్నాయి, వారి మనస్తత్వం ఎలా ఉండబోతుంది మూన్ పరంగా తెలియజేయండి. డియర్ గాడ్స్, ప్లీజ్ గైడ్ ఫర్ తారస్
వృషభ రాశి. వృషభ రాశి వారికి మూన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? యువర్ హార్డ్ వర్క్ ఈజ్ పేయింగ్ ఆఫ్. మీ హార్డ్ వర్క్కి ఫలితం రాబోతుంది. మీరు ఇన్ని రోజులు ఎదురు చూస్తున్న వాటికి ఫలితం రాబోతుంది. సో మీ హార్డ్ వర్క్ అనేది ఖచ్చితంగా సక్సెస్ని ఇవ్వబోతుంది అని ఆలోచించబోతున్నారు, వస్తాయి అనే నమ్మకంతో ఉన్నారు. సో ఎలా ఉంటుంది గైడెన్స్ అనేది చూద్దాం. మీ ఆలోచనలు అయితే అలా ఉన్నాయి. సో మీకు టారో కార్డ్ గైడెన్స్ ఏమిస్తుందని తెలుస్తుంది. డియర్ కార్డ్స్, ప్లీజ్ గైడ్ ఫర్ తారస్ వృషభ రాశి వారికి ఈ పాఠ్యం నుండి నెక్స్ట్ పాఠ్యం వరకు కెరీర్ పరంగా, బిజినెస్ పరంగా, జాబ్ పరంగా, ఏదైనా వృత్తిపరంగా, వారు చేసే వృత్తుల పరంగా ఎలా ఉండబోతుంది? కెరీర్ పరంగా తారస్ వారికి ఎలా ఉండబోతుంది? డియర్ కార్డ్స్, ప్లీజ్ గైడ్ తారస్ వృషభ రాశి వారి కెరీర్ ఎలా ఉంటుంది ఈ మంత్? ఓకే, కొంచెం నెగిటివిటీతో ఉన్నారండి మీ ఆలోచనలన్నీ. అంటే అవుతుందా కాదా, అంటే ఒక మాయలో ఉన్నారు, ఒక డ్రీమ్లో ఉన్నారు. మీ ఇంట్యూషన్ పవర్ నెగిటివ్ ఎనర్జీతో నిండి ఉంది. అంటే మీరు సమ్ డ్రీమ్స్లో ఉన్నారు అండి, నెగిటివ్ ఎనర్జీతోటి, భయంతో ఉన్నారు. కెరీర్ పరంగా ఏదైనా జాబ్ ఉంది, అది వస్తుందా రాదా అనే ఆలోచనలతోటి ఉన్నారు. సో ఆ నెగిటివిటీని మొత్తం తీసేయండి. సో ఎందుకంటే కెరీర్లో ఈ నెగిటివ్ ఎనర్జీతో ఉంటే మీరు ఆ ఫియర్ తోటి ముందుకు వెళ్ళలేరు. మీ సబ్కాన్షియస్ మైండ్ మొత్తం కూడా మిస్టరీగా ఉంది, ఇల్యూషన్తో ఉంది. సో అంటే ఒక మాయలో ఉన్నారు. మీ ఎనర్జీస్ని, నెగిటివ్ ఎనర్జీస్ని మొత్తం తొలగిస్తే తప్పించి మీకు అనేది పాజిటివ్ ఎనర్జీ రాదు. కాబట్టి మీరు ఏంటంటే ఇక్కడ మీ హార్డ్ వర్క్కి ఫలితం వస్తుందన్న ఆలోచనలు మీకు వస్తాయి. కానీ ఇక్కడ మీరు నెగిటివ్ ఎనర్జీస్తో నింపుకున్నారు కదా, సో నింపుకుంటున్నారు. సో కాబట్టి బిజినెస్ అవ్వచ్చు, జాబ్ అవ్వచ్చు, ఎలాంటి కెరీర్ అయినా సరే నెగిటివ్తో ఉంటే ఎలా ముందుకెళ్తాం చెప్పండి? సో మీరు ఆ నెగిటివ్ ఎనర్జీస్ని తీసేయండి. నెక్స్ట్ మనీ పరంగా ఎలా ఉంటుంది తారస్ వృషభ రాశి వారికి? వారి ఆదాయ మార్గాలు కానీ, వారి ఆలోచనలు కానీ, వారి ఖర్చులు కానీ, వారికి ఎలా ఉంటుంది మనీ పరంగా రావాల్సిన అమౌంట్లు కానీ? తారస్ వృషభ రాశి వారికి ఆదాయం పరంగా ఎలా ఉండబోతుంది? ఓకే, గుడ్ అండి. మీరు ఏదైనా ఇన్వెస్ట్ చేస్తున్నారా ఇదివరకు? అండ్ ఏదైనా అమౌంట్ మీకు రావాలని అనుకుంటున్నారా? సో పాజిటివ్ ఎనర్జీ ఉందండి, మీరు విజయం సాధిస్తారు. మీరు ఎక్కడి నుండైనా మనీ రావాలి, లేదంటే మీ అమౌంట్ డబుల్ అయ్యే ఛాన్సెస్ కానీ, మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అంటే ఫస్ట్ మీ ఎనర్జీస్ని, నెగిటివ్ ఎనర్జీస్ని తీసి పడేయండి. మీరు అనుకున్న దాంట్లో మనీ పరంగా చాలా బాగుంటుంది. అండ్ మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న బిజినెస్లో కానీ, ఎందులో కానీ ముందుకు వెళ్ళండి. వృషభ రాశి వారికి మనీ పరంగా బాగుందండి. సో రిలేషన్షిప్ పరంగా చూద్దాము. వృషభ రాశి వారికి రిలేషన్షిప్ పరంగా ఎలా ఉంటుంది? వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ లవర్స్, ఎనీ టైప్ ఆఫ్ రిలేషన్, ప్లీజ్ గైడ్ తారస్ వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది? డియర్ కార్డ్స్, ప్లీజ్ గైడ్ ఫర్ తారస్. ప్లీజ్ గైడ్ ఫర్ తారస్. రిలేషన్షిప్ ఎలా ఉంది వారికి ఈ మంత్? రిలేషన్షిప్ ఎలా ఉంటుంది? డియర్ కార్డ్స్, ప్లీజ్ గైడ్. ఓకే, సో బాగుంటుందండి, మీ రిలేషన్ బాగుంటుంది. కానీ ఇక్కడ మీకు మంచి చెడు అనేది రెండు కనబడుతూ ఉంటాయి. మీరు మంచి దారి ఎత్తుక్కుంటేనే మీరు ముందుకు వెళ్తారు. నెగిటివ్గా ఆలోచనలు వస్తున్నా కానీ, నెగిటివ్ పర్సన్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా వారిని వదిలేయండి. కొంచెం ఆలోచించండి, మీరు యాక్షన్ తీసుకోండి. ఎవరైనా మీకు నెగిటివ్గా ఆలోచిస్తున్నారు, మీ పట్ల నెగిటివ్గా ఉన్నారు అనుకోండి, వారిని తీసేసేయండి. మీరు ధైర్యంగా ముందు స్టెప్ వేయండి. ఎవరినైనా ఇష్టపడుతున్నారా, ముందు చెప్పడానికి ప్రయత్నం చేయండి. ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి అండ్ యాక్సెప్ట్ చేయడానికి అవతల వ్యక్తిని. అండ్ మీ రిలేషన్షిప్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే వాటిని తీసేసి వైఫ్ అండ్ హస్బెండ్ కానీ ఎవరైనా సరే వాటిని పాజిటివ్ వేలో ముందుకు తీసుకెళ్ళడానికి ఒక యాక్షన్ అనేది తీసుకోండి, చాలా బాగుంటుంది. సో ఈ మంత్ ఫ్రూట్ఫుల్గా ఉంటుంది రిలేషన్షిప్లో. సో మీరు ఫోకస్ పెట్టండి, ధైర్యంగా ముందుకు వెళ్ళండి, మూమెంట్
తీసుకోండి, యాక్షన్ తీసుకోండి, చాలా బాగుంది. సో ఇక్కడ అమ్మవారి దుర్గాదేవి అమ్మవారి నవరాత్రులు, వసంత నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి దుర్గాదేవి గైడెన్స్ తీసుకుందాము. తారస్ వృషభ రాశి వారికి అమ్మ దుర్గాదేవి అమ్మ గైడెన్స్ ఇవ్వండి. అమ్మ వృషభ రాశి వారికి వారి కెరీర్ పరంగా సక్సెస్ అవ్వడానికి, రిలేషన్షిప్లో ముందుకెళ్ళడానికి గైడెన్స్ ఇవ్వండి. అమ్మ ప్లీజ్ గైడ్ ఫర్ తారస్ వృషభ రాశి. ఓకే, అమ్మవారు మీకు లలితాదేవి వచ్చారండి. లలితాదేవి కనిపిస్తున్నారు మీకు? ఓకే, లలితాదేవి లలితాదేవి ఏమంటున్నారంటే ధైర్యంగా ఉండండి అంటున్నారు. ఇందాక కూడా మనము కరేజ్ తోటి కూడిన కార్డ్ చూసాము. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. సో మీకు అంటే రెడ్ శారీ సింబలైజెస్గా అమ్మవారు శక్తి ప్రొటెక్షన్తో ఉన్నారు. సో రెడ్ని కొంచెం వాడండి మీరు మీ డైలీ లైఫ్లో. అంటే ముఖ్యంగా ట్యూస్డే రోజు అమ్మవారి పూజ చేసుకొని రెడ్ కలర్ వస్త్రాలు ధరించి పూజ చేయండి. అమ్మవారి ముందు రెడ్ కలర్ వత్తితోటి దీపాన్ని వెలిగించండి. అమ్మవారి నామాన్ని జపించండి. నెయ్యి దీపం వెలిగించండి రెడ్ కలర్ వత్తితోటి, ఎరుపు రంగు వత్తితోటి అమ్మవారిని ధ్యానించండి. మీరు అనుకున్నవన్నిట్లలో కూడా కెరీర్ పరంగా, బిజినెస్ పరంగా అన్నిట్లో ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ జోడియాక్ సైన్. ఈ ఉగాది నుండి నెక్స్ట్ న్యూ మూన్ వరకు ఏ రాశి వారికి చూస్తాం. నెక్స్ట్ వన్ అంటే క్యాప్రికాన్ అంటే మకర రాశి వారికి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి ఈ మంత్లో, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయో మూన్ కార్డ్స్ ద్వారా తెలియజేయండి. డియర్ కార్డ్స్ ప్లీజ్ గైడ్. డియర్ కార్డ్స్ ప్లీజ్ గైడ్. మకర రాశి వారి ఆలోచనలు ఈ న్యూ మూన్ నుండి నెక్స్ట్ న్యూ మూన్ వరకు ఎలా ఉండబోతుంది, ఈ మంత్, ఈ మాసంలో ఎలా ఉండబోతుంది క్యాప్రికాన్ మకర రాశి వారి ఆలోచనలు. ఓకే, మీరు ఏదైతే ఆన్సర్స్ కోసం ఎదురు చూస్తున్నారో అవి రాబోతున్నాయి. అంటే మీరు ఎవరి గురించో ఆలోచిస్తూ ఉన్నారు, ఎవరెవరో ఏదో మాట్లాడుకుంటుంటే వాటి గురించి ఏంటి అనేది, ఆ ఆన్సర్స్ అనేది తెలుసుకోవాలనే ఆలోచనలో ఉంటారు. అవన్నీ కూడా మీకు తెలుస్తాయి. అంటే మీ ఆలోచనలన్నీ వేరే కొన్ని ప్రశ్నలకు సమాధానం కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉంటాయట ఈ మంత్లో. సో క్యాప్రికాన్ మకర రాశి వారికి కెరీర్ పరంగా ఎలా ఉండబోతుంది, మకర రాశి వారికి క్యాప్రికాన్ వారికి ఎలా ఉండబోతుంది. డియర్ కార్డ్స్ క్యాప్రికాన్ వారికి ఈ న్యూ మూన్ నుండి నెక్స్ట్ న్యూ మూన్ వరకు కెరీర్ పరంగా ఎలా ఉండబోతుంది. ప్లీజ్ గైడ్. డియర్ కార్డ్స్ ప్లీజ్ గైడ్. కెరీర్ పరంగా కొంచెం నెగిటివ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయండి. డెవిల్ కార్డ్ వచ్చింది. ఓకే, అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేవి కానీ, ఓకే, కెరీర్ పరంగా ఓకే డెవిల్ కార్డ్ వచ్చింది. అంటే మీరు ఇన్వెస్ట్ చేస్తున్న వాటిలో కానీ, ఆల్రెడీ జాబ్ పరంగా కానీ ఏదైనా సరే కొంచెం రెస్ట్రిక్షన్స్తో కూడిన విధానంలో ఉండాలి. ఎందుకంటే ఏదైనా మీకు ఆలోచన వచ్చి దాంట్లో ఇన్వెస్ట్ చేద్దాము, ఆ ప్రాజెక్ట్ తీసుకుందాము అనుకుంటే కొంచెం ఆలోచించండి. నెగిటివ్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారేమో అని చెక్ చేసుకోండి. మెటీరియలిస్టిక్ లైఫ్ మీద అంత ఫోకస్ పెట్టకండి, ఎందుకంటే ఈ మంత్ కొంచెం నెగిటివిటీ కనిపిస్తూ ఉంది. అండ్ అటాచ్మెంట్స్ వేరే వాళ్ళ వల్ల, అంటే ఇప్పుడు కెరీర్ పరంగా పక్కన ఉన్న వాళ్ళతోటి నెగిటివ్ ఎనర్జీ అటాక్ అవ్వడానికి కానీ, వాళ్ళ ఆలోచనలు మీతోటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే అవకాశం కానీ కనిపిస్తూ ఉంది. డిస్ట్రక్టివ్ ఎనర్జీ ఎక్కువగా కనిపిస్తుంది. కెరీర్ పరంగా, బిజినెస్ పరంగా గ్రోత్ రాకుండా ఉండడానికి
మీ చుట్టుపక్కల వ్యక్తులది ఆలోచనలు కానీ, నెగెటివ్ ఎనర్జీస్ కానీ మీ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. కొంచెం కేర్ తీసుకోండి. అంత బాగలేదు కెరీర్ పరంగా మకర రాశి వారికి. ఓకే, ఇప్పుడు మకర రాశి వారికి మనీ పరంగా, ఆదాయ పరంగా ఈ మంత్ ఎలా ఉంటుంది? న్యూ మూన్ నుండి నెక్స్ట్ న్యూ మూన్ వరకు క్యాప్రికాన్ వరకు వారి ఖర్చులు అనుకోండి, లేదు అంటే వారి ఆదాయ మార్గాలు కానీ ఎలా ఉండబోతున్నాయి క్యాప్రికాన్ మకర రాశి వారికి మనీ పరంగా? ఓకే, మనీ పరంగా బాగుంటుందండి. కొంచెం మీరు ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, బిజినెస్ని స్టార్ట్ చేయాలి అని అనుకున్నా కానీ స్టార్ట్ చేయొచ్చు. అండ్ మీకు సపోర్టివ్గా ఉంటారు మీ ఫ్రెండ్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ, అలా ఎవరైనా సపోర్ట్ చేస్తారు. ఎందులోనైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నా కానీ, ఏదైనా కొనాలి అనుకున్నా, ఏదన్నా ప్లాన్ చేయాలి అని అంటే, ఏదైనా ట్రిప్ కానీ, ఏదైనా సరే అన్నిటి పరంగా కానీ మనీ మీకు సర్దుబాటు అవుతాయి. మనీ పరంగా మీకు పాజిటివ్గా ఉంటుంది. మనీ పరంగా మీరు ముందుకు వెళ్తారు. మనీ పరంగా బాగుంది. క్యాప్రికాన్ మకర రాశి వారికి రిలేషన్షిప్ పరంగా, అది ఎనీ టైప్ ఆఫ్ రిలేషన్షిప్, వైఫ్ అండ్ హస్బెండ్, లవర్స్ ఆర్ ఎనీవన్, మీ ఆలోచనలలో మీరు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి గురించి క్యాప్రికాన్ రిలేషన్షిప్ ఎలా ఉండబోతుంది ఈ మంత్ గైడెన్స్ ఇవ్వండి. డియర్ కార్డ్స్, ప్లీజ్ గైడ్ ఫర్ క్యాప్రికాన్ మకర రాశి వారికి ఈ మంత్ ఎలా ఉంటుంది? ఓకే, మీకు కూడా బాగుంటుందండి. రిలేషన్షిప్ని మీరు బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్తే బాగుంటుంది. కొంచెం మంచి చెడు ఆలోచించి ముందుకెళ్ళండి. అంటే మాట్లాడేటప్పుడు మంచిగా చెడా, ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి ఏంటి, వాళ్ళ గురించి మంచి చెడు తెలుసుకొని ధైర్యంగా ముందుకు స్టెప్ వేయండి. మీరు ఎంత ధైర్యంగా ముందుకు వెళ్తే అంత బాగుంటుంది మీ రిలేషన్షిప్. కొంచెం నెగిటివ్ పర్సన్స్ ఉన్నా కానీ మీరు ఆలోచించి మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతూ ఉంటే మీ విల్ పవర్ని చూసి వారికే ఆలోచన వస్తుంది. కాబట్టి వాళ్ళు మీతో చాలా సపోర్టివ్గా ఉంటారు, చాలా ముందుకు తీసుకెళ్తారు. సో బాగుంటుంది మీకు రిలేషన్షిప్ పరంగా మకర రాశి వారికి. సో ఓవరాల్గా మకర రాశి వారికి ఈ వసంత నవరాత్రి సందర్భంగా దుర్గాదేవి అమ్మ ఎలాంటి గైడెన్స్ ఇస్తారో చూద్దాం. మా దుర్గాదేవి మకర రాశి వారికి ఈ మంత్ గైడెన్స్ ఇవ్వండి. డియర్ కార్డ్స్, ప్లీజ్ గైడ్ ఫర్ మకర రాశి. దుర్గాదేవి, ప్లీజ్ గైడ్ ఫర్ మకర రాశి వారికి గైడెన్స్ ఎలా ఉంటుంది? దుర్గాదేవి, మీకు దుర్గాదేవి వచ్చేసారండి డైరెక్ట్గా. మా దుర్గాదేవి, నేను ప్రామిస్ చేస్తున్నాను మీకు కొత్త పాతవన్నీ కూడా ఎండ్ అయిపోయి మీకు కొత్త న్యూ బిగినింగ్ స్టార్ట్ అవబోతుంది. పాతవన్నీ కూడా వదిలేసేయండి. నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను, కొత్త లైఫ్ని, కొత్త బిగినింగ్ని మీకు ఇస్తాను అని అమ్మవారు చెప్తున్నారు. సో ఏం చేయాలి అంటే రెమెడీ దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి ఉంటుంది కదా. మీకు డిఫికల్టీ టైం ఏదైతే ఉందో, ఏదైనా సరే కెరీర్ పరంగా కానీ, మనీ పరంగా కానీ, ఇక్కడ బిజినెస్ పరంగా నెగిటివిటీ కనబడుతుంది కదా. సో అమ్మవారి దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి చదువుకోండి. అమ్మవారు పాతవన్నీ ఎండి చేసి కొత్త బిగినింగ్ ఇస్తాను అని ప్రామిస్ చేస్తున్నారు. సో అమ్మవారి అష్టోత్తర శతనామావళిని చదువుకోండి. ఇదండి దుర్గాదేవి గైడెన్స్ ఫర్ మకర రాశి వారికి. ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా, ఎలాంటి డిఫికల్టీస్ వచ్చినా సరే అమ్మవారిని ధ్యానించుకోండి అని చెప్తున్నారు అమ్మవారు. నెక్స్ట్ ఈ న్యూ మూన్ నుండి నెక్స్ట్ న్యూ మూన్ వరకు రాశి ఫలాలు చూస్తున్నాము. నెక్స్ట్ ఏ రాశి? ఓకే, లియో, సింహరాశి వారికి నేమ్ పరంగా కానీ, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉంటే డేట్ ఆఫ్ బర్త్ పరంగా కానీ లియో సింహరాశి వారు తీసుకోవచ్చు. వారి ఆలోచనలు ఈ న్యూ మూన్ పరంగా ఉగాది నుండి నెక్స్ట్ న్యూ మూన్ వరకు వాళ్ళ ఆలోచన ఎలా ఉంది అనేది చూద్దాం. డియర్ కార్డ్స్, ప్లీజ్ గైడ్ ఫర్ లియో సింహరాశి వారికి
వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి? డియర్ కార్డ్స్ ప్లీజ్ గైడ్ ఫర్ సింహరాశి, లియో, లియో పర్సన్స్. ఓకే, ఏ ఫెయిరీ క్లైమాక్స్ అప్రోచెస్. ఓకే, కొంచెం ఎండింగ్ అనేది కొంచెం నెగిటివ్గా కనబడుతుందండి అని అనుకుంటున్నారు. మీరు భయపడుతున్నారు, ఏదైనా నెగిటివ్ జరగొచ్చేమో అనే ఆలోచనలతోటి ఉంటారు ఈ మంత్ అన్నట్టుగా ఉంది. సో ఎలా ఉందో గైడెన్స్ చూద్దాము. మీ ఆలోచనలన్నీ నెగిటివిటీతో ఉన్నాయి, ఫియర్తో ఉన్నాయి, కొంచెం చూద్దాం. సో లియో కెరీర్ పరంగా ఎలా ఉండబోతుంది? లియో సింహరాశి వారికి ఈ న్యూ మూన్ నుండి నెక్స్ట్ న్యూ మూన్ వరకు కెరీర్ పరంగా ఎలా ఉండబోతుంది? డియర్ కార్డ్స్ ప్లీజ్ గైడ్ ఫర్ లియో సింహరాశి వారికి కెరీర్ పరంగా ఎలా ఉండబోతుంది? ప్లీజ్ గైడ్ ఫర్ సింహరాశి. ఈ కొత్త ఉగాదికి న్యూ మూన్ నుండి నెక్స్ట్ న్యూ మూన్ వరకు కెరీర్ పరంగా, బిజినెస్ ఆర్ జాబ్ పరంగా ఎలా ఉండబోతుంది? ఎనీ వృత్తి. ఓకే, సో కొంచెము నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయండి సింహరాశి వారికి. కొంచెం లాస్ కనబడుతుంది మీకు. అంటే మీరు అనుకున్నది ఒక పెయిన్ఫుల్ ఎండింగ్ తోటి ఉండబోతుంది. అంటే అంటే మీరు ఏదైనా జాబ్ వస్తుంది అనుకుంటే రాకపోవడము, లేదంటే జాబ్ చేస్తున్న వరకు సడన్గా జాబ్ పోయే అవకాశం కనబడుతుంది. తర్వాత ఎప్పుడు హై లెవెల్కి వెళ్ళి కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది. ఫెయిల్యూర్ కనబడుతూ ఉంది. ఏదైనా ప్రాజెక్ట్స్లో లాస్ అయ్యే అవకాశం కనబడుతూ ఉంది. సో కెరీర్ పరంగా కొంచెం నెగిటివ్ ఎనర్జీస్ కనబడుతూ ఉన్నాయి ఈ మంత్కి. సో డోంట్ వర్రీ, అమ్మవారి గైడెన్స్ తీసుకుందాం. లియో సింహరాశి వారికి ఈ మంత్ మనీ పరంగా ఎలా ఉండబోతుంది? డియర్ కార్డ్స్ ప్లీజ్ గైడ్ ఫర్ లియో మనీ పరంగా ఎలా ఉండబోతుంది ఈ మంత్? ఆదాయ మార్గాల పరంగా రావాల్సిన అమౌంట్ కానివ్వండి, వారి ఖర్చులు కానివ్వండి, ఓవరాల్గా మనీ ఎలా ఉండబోతుంది లియో సింహరాశి వారికి మనీ పరంగా? ఓకే, బాగుండండి. గురుబలం బాగుంది, మీకు రావాల్సిన అమౌంట్ వస్తాయి. అంటే గురువుగారు వచ్చారు. సో గురుబలం బాగుంది. కొంచెం ఓపిక పట్టండి. పాతవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని మీ గెలుపు గురించి ఏవైనా స్ట్రక్కింగ్ ఎనర్జీ కనబడుతూ ఉంటే, అంటే బ్లాకేజెస్ ఉంటాయి కదా, అవి దైవబలంతో ముందుకు తీసుకెళ్ళడానికి కొంచెం ఏవైనా మొక్కులు మొక్కినా కానీ, లేదు అంటే ఆల్రెడీ ఏవైనా పెండింగ్ కర్మలు ఏవైనా ఉన్నా కానీ, ఎవరికైనా ఏమైనా అమౌంట్ ఇవ్వాలి అన్నా కానీ వాటి పరంగా కూడా కొంచెం క్లియర్ చేయండి. మీకు మనీ పరంగా గురుబలం బాగుంది కాబట్టి మీకు మనీ పరంగా చాలా బాగుంటుంది. బట్ మీరు బ్లాకేజెస్ కొన్ని ఉన్నాయి, ఆ మొక్కులు కానీ ఆ దేవుని పరంగా కానీ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ చేసుకోండి. ట్రెడిషన్ని ఫాలో అవ్వండి, దేవుని నమ్ముకోండి, ముందుకెళ్ళండి, మీకు అంతా బాగుంటుంది మనీ పరంగా. అంటే గురుబలం వచ్చింది కాబట్టి మనీ పరంగా బాగానే ఉంటుంది, ఇబ్బంది లేదు. సో గురుదేవుల్ని సందర్శించుకోండి. సో ఇంకా మనీ పరంగా సపోర్టివ్గా ఉంటుంది. సో ఇక్కడ లియో సింహరాశి వారికి ఈ మంత్ ఈ న్యూ మూన్ నుండి నెక్స్ట్ న్యూ మూన్ వరకు రిలేషన్షిప్ పరంగా ఎలా ఉండబోతుంది? ఎనీ టైప్ ఆఫ్ రిలేషన్షిప్, అంటే బ్రదర్, సిస్టర్ ఆర్ ఎవరితోనైనా సరే మీరు ఆలోచించుకునే వ్యక్తి, మీరు ఇబ్బంది పడే వ్యక్తి, మీరు ఆలోచిస్తున్న వ్యక్తి, మీ పార్ట్నర్ గురించి కానీ చూడండి. లియో డియర్ గాడ్స్ ప్లీజ్ గైడ్ ఫర్ రిలేషన్షిప్ ఫర్ లియో సింహరాశి వారికి రిలేషన్షిప్లో ఎలా ఉండబోతుంది ఈ మంత్? ఓకే, బ్యూటిఫుల్గా ఉందండి, బాగుంది. అంటే ఇబ్బందికరంగా అయితే అస్సలు లేదు, చాలా స్ట్రాంగ్ రిలేషన్షిప్ కనిపిస్తూ ఉంది. యాక్చువల్గా మీ వ్యక్తి, అవతల వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒక బిగ్ పిక్చర్లో ఉంటారు ఆ వ్యక్తి. అంటే ఒక గొప్ప వ్యక్తిలాగా ఉంటారు, చాలా ఛాలెంజెస్ని కూడా ఓవర్కమ్ చేసే అంత స్ట్రాంగ్ నేచర్ ఉన్న వ్యక్తి. న్యాచురల్గా అతను ఒక లీడర్, ఆమె ఒక లీడర్ అవ్వచ్చు. అవతల వ్యక్తి మీరు ఎవరైతే ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి గురించి చెప్తున్నాను. కెరీర్ పరంగా ఫోకస్డ్గా ఉంటారు, అన్ని ఛాలెంజెస్ని కూడా ఓవర్కమ్ చేస్తారు, చాలా మెచ్యూరిటీ ఉంది.
కాబట్టి మీ రిలేషన్షిప్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. తన ఎమోషన్స్ని కూడా కంట్రోల్ చేసుకోగలిగేంత సత్తా ఉంది అవతల వ్యక్తికి. లియో పార్ట్నర్ చాలా స్ట్రాంగ్ పార్ట్నర్. ఓకే. సో మీ రిలేషన్షిప్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఒక విజన్ తోటి ముందుకు వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఓకే. ప్రొసీడ్ అవ్వాలి అనుకున్నా కానీ, అవతల వ్యక్తి గురించి ఆలోచిస్తూ ఉన్నా కానీ, ఈజ్ ఎ గుడ్ లీడర్. కాబట్టి మీరు ఏదైనా స్టెప్ ముందుకు తీసుకోవాలి అనుకున్నా కానీ పాజిటివ్ వేలో ముందుకు వెళ్ళండి. సో అమ్మవారి గైడెన్స్ దుర్గా నవరాత్రి సందర్భంగా లియో సింహరాశి వారికి అమ్మవారు మనీ పరంగా కానివ్వండి, స్ట్రక్కింగ్ ఎనర్జీస్ కానివ్వండి, బిజినెస్ పరంగా, జాబ్ పరంగా, అన్నిటి పరంగా కూడా ఎనర్జీస్ పాజిటివ్ చేయడానికి అమ్మ దుర్గమ్మ ప్లీజ్ గైడ్ ఫర్ లియో సింహరాశి. అమ్మ దుర్గమ్మ ప్లీజ్ గైడ్ ఫర్ లియో సింహరాశి. ప్లీజ్ గివ్ గైడెన్స్ ఫర్ లియో సింహరాశి దుర్గమ్మ. ఓకే. మీ ఆలోచనలన్నీ కూడా ప్యూరిఫై చేసుకోండి అని చెప్తున్నారు అమ్మవారు. అంటే మీరు భయంగా ఉన్నారు, ఎలా ఉండబోతుంది ఏంటి అని అనుకున్నాం కదా ఆలోచనలు. సో మీరు ప్యూరిఫై చేసుకోండి మీ ఆలోచనలన్నీ కూడా అని చెప్తున్నారు అమ్మవారు. ప్యూర్గా ఉండండి. కొన్ని మంచి మంచి విత్తనాలు ఉన్నాయి, మంచి అదృష్టవంతమైన విత్తనాలు మీ దానిలో ఉన్నాయి. సో రూట్స్ నుండి కొత్త బిగినింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అమ్మవారు శైలపుత్రి అమ్మవారు ప్యూరిఫైగా ఉంటే మీరు అనుకున్నవన్నీ కూడా సాధిస్తారు. మీకు ఒక కొత్త బిగినింగ్ వస్తుంది అని చెప్తున్నారు. అమ్మవారి బ్లెస్సింగ్స్ మీకు ప్యూర్ ఇంటెన్షన్ మీకు ఉంటే అమ్మవారి బ్లెస్సింగ్ ఖచ్చితంగా ఉంటుంది అని చెప్తున్నారు. మెడిటేట్ చేయండి. మీ శ్వాస మీద ధ్యాస పెట్టి మార్నింగ్ టైంలో ప్యూర్గా ఉండటానికి, స్వచ్ఛతగా చేకూరటానికి మెడిటేషన్ చేయండి. మీరు ఎవరితోనైనా మాట్లాడడానికన్నా ముందు కొంచెం ఒకసారి బ్రీత్ మీద, అంటే శ్వాస మీద ధ్యాస ఉంచి ఆలోచించి ప్యూరిటీ తోటి మాట్లాడండి. మీరు అనుకున్నవన్నీ కూడా సక్సెస్ అవుతాయని మా శైలపుత్రి చెప్తున్నారు. ఇది దుర్గాదేవి గైడెన్స్ లియో రాశి వాళ్ళకి. నెక్స్ట్ రాశివారు క్యాన్సర్, కర్కాటక రాశివారు. కర్కాటక రాశి వారి ఆలోచనలు ఈ కొత్త బిగినింగ్, కొత్త ఉగాది, ఈ మంత్ న్యూ బిగినింగ్ తోటి ఎలా ఉండబోతుంది. డియర్ కార్డ్స్ ప్లీజ్ గైడ్ ఫర్ కర్కాటక రాశి క్యాన్సేరియన్స్. ప్లీజ్ మూన్ ఎనర్జీస్ తెలియచేయండి డియర్ కార్డ్స్. క్యాన్సర్ వాళ్ళకి, కర్కాటక రాశి వారికి మూన్ ఎనర్జీస్. ఓకే. మీ ఆలోచనలన్నీ కూడా ప్రేమతో నిండి ఉంటాయి అనుకుంటున్నాను. మీ ఆలోచనలు ప్రేమతోటి తీసుకొస్తాయి. మీ ఆలోచనలు ప్యూరిఫైగా ఉంటాయి. ఈ మంత్లో లవ్తో నిండి ఉంటారు, ప్రేమలో మునిగి తేలుతూ ఉంటారు. ఓకే. డియర్ కార్డ్స్ ప్లీజ్ గైడ్ ఫర్ కర్కాటక రాశి క్యాన్సర్ వారికి కెరీర్ పరంగా ఎలా ఉండబోతుంది ఈ మంత్. కర్కాటక రాశి వారికి కెరీర్ పరంగా ఎలా ఉండబోతుంది. డియర్ కార్డ్స్ ప్లీజ్ గైడ్ ఫర్ కర్కాటక రాశి కెరీర్ పరంగా ఎలా ఉండబోతుంది ఈ మంత్. బిజినెస్, జాబ్ ఆర్ ఎనీ టైప్ ఆఫ్ ప్రొఫెషన్. కర్కాటక రాశి వారికి కొంచెం మనీ పరంగా అప్పులు, అనారోగ్యాలతో ఉంటారండి. ఫైనాన్షియల్గా ఒక లాస్ కనబడుతూ ఉంది కర్కాటక రాశి వారికి. అండ్ వర్రీస్ చాలా ఉన్నాయండి. అంటే ప్రాపర్టీస్కి సంబంధించి కానీ ఇలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. అంటే అంతకుముందు ఇన్వెస్ట్ చేసినవి ఏవైనా లాస్ రావచ్చు. బిజినెస్ పరంగా, జాబ్ పరంగా సడన్గా లాస్ వచ్చే అవకాశం ఉంది. కొంచెం నెగిటివ్ ఎనర్జీ కనిపిస్తూ ఉంది. చూద్దాం. మనీ పరంగా, జాబ్ పరంగా, బిజినెస్ పరంగా లాస్ కనబడుతుంది కర్కాటక రాశి వారికి. నెగిటివ్ ఎనర్జీ ఉంది. సో డియర్ కార్డ్స్ ప్లీజ్ గైడ్ ఫర్ కర్కాటక రాశి
రిలేషన్షిప్ పరంగా ఎలా ఉండబోతుంది, కర్కాటక రాశి వారికి రిలేషన్షిప్ పరంగా ఎలా ఉండబోతుంది ఈ మంత్. డియర్ కార్డ్స్ ప్లీజ్ గైడ్ ఫర్ కర్కాటక రాశి. కొంచెం బ్యాలెన్స్ చేసుకోండి, నెక్స్ట్ మంత్కి బాగుంటుంది ఈ మంత్లో. ఓకే, రిలేషన్షిప్ పరంగా చాలా బాగుందండి. మీ ఎనర్జీస్ అన్నీ కూడా సన్ ఎనర్జీస్ ఉన్నాయి. అంటే ఒక పాజిటివిటీ తోటి ముందుకు వెళ్తూ ఉంటారు. అది ఎనీ టైప్ ఆఫ్ రిలేషన్షిప్. అండ్ మీలో మీరెవరైనా సరే పిల్లల కోసం వెయిట్ చేస్తూ ఉంటే మీకు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైనా చూస్తూ ఉన్నారనుకోండి, అంటే వాళ్ళు సంతానం కోసం వెయిట్ చేస్తూ ఉంటే వాళ్ళకు ఒక పాజిటివ్ హోప్ కనబడుతూ ఉంది ఇక్కడ. అండ్ పిల్లలతోటి రిలేషన్షిప్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలాగే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారితోటి చాలా పాజిటివ్ వేలో ఉంటారు. చాలా హార్ట్ఫుల్గా సెలబ్రేటివ్గా ఉంటారు. సక్సెస్ఫుల్గా ముందుకెళ్తూ ఉంటారు. ఈ మంత్ అంతా కూడా రిలేషన్షిప్ వైస్గా బాగుంది. కెరీర్ పరంగా కొంచెం నెగిటివ్ ఎనర్జీస్ కనబడుతున్నాయి కాబట్టి మా దుర్గాదేవి నవరాత్రి సందర్భంగా కెరీర్, బిజినెస్, ప్రొఫెషన్, ఎనీ టైప్ ఆఫ్ బిజినెస్, జాబ్ ఆర్ ఎనీథింగ్ ఏదైనా సరే అన్నిట్లలో సక్సెస్ అవ్వడానికి అమ్మ దుర్గాదేవి కర్కాటక రాశి వారికి గైడెన్స్ ఇవ్వండి ప్లీజ్. గైడెన్స్ ప్లీజ్ దుర్గమ్మ. కర్కాటక రాశి వారికి మా కాత్యాయని దేవి వచ్చారండి. సో ఏంటంటే అమ్మవారు ఎక్కడైతే మీరు భయపడాలో, ఎక్కడైతే మంచితనంతో ఉండాలో అక్కడ ఉండండి. ఎక్కడైతే గొప్పగా ఆలోచించాలో అక్కడ గొప్పగా ఆలోచించండి అని చెప్తూ ఉంటారు కాత్యాయని దేవి. సో అమ్మవారు ఏం చెప్తున్నారు అని అంటే, ర్యాష్గా ఉండకండి, కఠినంగా ఉండకండి, మంచి బ్యాలెన్స్డ్గా ఉండి ప్యూరిటీగా పవర్ తోటి శక్తివంతంగా ముందుకు వెళ్ళండి. మీ ప్యాషన్ తోటి మీరు ముందుకు వెళ్తూ ఉండండి అని చెప్తున్నారు కాత్యాయని దేవి. సో రెమెడీ ఏం చెప్పారు, కెరీర్ పరంగా, జాబ్ పరంగా వీటన్నిటిని కూడా పవర్, ప్యాషన్ తోటి ముందుకు వెళ్ళమంటున్నారు కదా. సో రెమెడీ ఏంటి అంటే, సోలార్ ప్లెక్స్ దాని మీద మీరు కొంచెం మెడిటేషన్ చేయండి. నావెల్ చక్ర ఉంటుంది కదా, ఆ ఏరియా మీద ఫోకస్ పెట్టి మీరు మెడిటేషన్ చేయండి. అలాగే ఒక గోల్డెన్ లైట్ని మీ చుట్టూ ఒక గోల్డెన్ లైట్ ఉన్నట్టుగా, మీ ఆలోచనలలో, మీ కళ్ళల్లో గోల్డెన్ లైట్ వస్తున్నట్టుగా ఆ బ్యాలెన్స్ తోటి, ఆ స్ట్రెంగ్త్ని గోల్డెన్ లైట్ తోటి వెలిగించుకోండి. సో దానివల్ల మీ స్ట్రెంగ్త్ అంతా కూడా యాక్టివేట్ అవుతుంది అని కాత్యాయని దేవి చెప్తున్నారు. కాన్సన్ట్రేట్ ఆన్ సోలార్ ప్లెక్సస్ చక్ర. ఓకే, సన్ ఎనర్జీ కావాలి కాబట్టి నావెల్ ఏరియాల ఎనర్జీతోటి ముందుకు వెళ్ళండి, మెడిటేషన్ చేస్తూ ముందుకు వెళ్ళండి అని చెప్తున్నారు అమ్మవారు. అది గైడెన్స్. దానివల్ల మీకు పవర్ వస్తుంది. కెరీర్ పరంగా, జాబ్ పరంగా, బిజినెస్ పరంగా మంచిగా సక్సెస్ సాధిస్తారు. తర్వాత ఓకే, అక్వేరియస్ కుంభరాశి వారికి, కుంభరాశి వారి ఆలోచనలు ఈ మంత్ న్యూ మూన్ పరంగా ఎలా ఉండబోతున్నాయి ఈ మంత్, నెక్స్ట్ మంత్ వరకు, నెక్స్ట్ న్యూ మూన్ వరకు కుంభరాశి వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి. ప్లీజ్ గైడ్ ఫర్ కుంభరాశి. మూన్ ఎనర్జీస్ గైడ్ చేయండి కార్డ్స్, డియర్ కార్డ్స్. మూన్ ఎనర్జీస్. ఓకే, కొంచెం కుంభరాశి వాళ్ళు వీళ్ళు కూడా భయపడుతూ ఉన్నారు, ఎలా ఉండబోతుంది ఏంటి అని. ఏదైనా సిచ్యువేషన్స్ గురించి కానీ, పర్సనల్ ఇష్యూస్ కానివ్వండి, జాబ్ కానివ్వండి, ప్రొఫెషన్ గురించి కానివ్వండి, కొంచెం ఫియరీ మైండ్లో, అంటే అవ్వాలి అనుకున్న పనులు అవుతాయా లేదా, తొందరగా జరుగుతాయా లేదా ముందుకు వెళ్ళడానికి అనే ఆలోచనలతోటి కొంచెం భయంగా ఆలోచిస్తూ ఉంటారు. సో ఎలా ఉంది కెరీర్ పరంగా కుంభరాశి వారికి, అక్వేరియస్ వారికి జాబ్ పరంగా, బిజినెస్ పరంగా ఈ మంత్ ఎలా ఉండబోతుంది. డియర్ కార్డ్స్ ప్లీజ్ గైడ్ ఫర్ కుంభరాశి, అక్వేరియస్. ప్లీజ్ గైడ్ ఫర్ అక్వేరియస్. ప్లీజ్ గైడ్ ఫర్ అక్వేరియస్. ఓకే, కెరీర్ పరంగా, బిజినెస్ పరంగా కొంచెము గ్రో అవ్వడానికి, కొంచెము మీకు మీరు సెల్ఫ్గా
కొంచెం రియలైజ్ అవ్వాలండి. అంటే మీకు మీరు ఏమంటారు, అంటే అంతకుముందు చేసిన తప్పుల్ని పునరావృతం అవ్వకుండా చెక్ చేసుకోండి ఒక్కసారి. అంటే అంతకుముందు ఏం జరిగింది? ఇప్పుడు గ్రోత్ రావడానికి నేను ఇదివరకు చేసిన తప్పు మళ్ళీ చేయకుండా ఏం చేయాలి అనేది ఆలోచనలో ఉండండి. కెరీర్ పరంగా కొంచెం వెలుగు రావడానికి టైం పడుతుంది. సో, ఇన్నర్ గైడెన్స్, మీ ఇంట్యూషన్ లోపల ఉన్న పవర్‌ని బయటకి తీయడానికి ప్రయత్నం చేయండి. అంత పాజిటివిటీ లేదు ఇప్పుడు ఈ మంత్‌లో. నెక్స్ట్ మంత్‌కి ముందుకు వెళ్ళే ఛాన్సెస్ కనబడుతూ ఉన్నాయి వెలుగు రావడానికి. సో, మేబీ ఛాన్సెస్ లాగా ఉన్నాయి. అంటే ఎవరైనా జాబ్, బిజినెస్, ప్రాజెక్ట్స్ ఏవైనా సరే వెయిట్ చేస్తూ ఉన్నా కానీ వారికి వచ్చే ఛాన్సెస్ మేబీ లాగా ఉన్నాయి. అంటే 50% ఛాన్సెస్ కనబడుతూ ఉన్నాయి. సో, ఈ ఎనర్జీస్‌ని పాజిటివ్ చేసుకోవడానికి మనము దుర్గాదేవిని గైడెన్స్ అడుగుదాము. ఈలోపు ఒకసారి అక్వేరియస్ కుంభరాశి వారికి ఈ మంత్ మనీ పరంగా ఎలా ఉండబోతుంది? గైడెన్స్ ప్లీజ్. కుంభరాశి వారికి మనీ పరంగా వారి ఆదాయ మార్గాలు కానివ్వండి, వారి ఖర్చులు కానివ్వండి, మనీ పరంగా ఎలా ఉంటుంది కుంభరాశి వారికి? డియర్ గాడ్స్, ఓకే, మీరు చాలా ఇండిపెండెంట్గా ఆలోచిస్తూ ఉన్నారు. క్లియర్ మైండ్తో ముందుకు వెళ్తారండి. ఏదైనా విషయంలో కూడా ఖర్చు పెట్టాలి అన్నా, ఏదైనా చేయాలి అన్నా కానీ కొంచెం బౌండరీస్ పెట్టుకుంటారు. అంటే రావాల్సిన అమౌంట్ రావడానికి కానీ ఈ లోపల ఇవ్వాలి, నాకు ఈ లోపల రావాలి అని ఆలోచిస్తూ ఉంటారు. స్ట్రాంగ్గా ప్రయత్నం చేస్తారు. వచ్చే ఛాన్సెస్ కూడా కనబడుతున్నాయి. మీ కమ్యూనికేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి మనీ పరంగా, ఆదాయ మార్గాల పరంగా కూడా బ్యాలెన్స్డ్గా ముందుకు వెళ్తారు. మీదంతా కూడా స్ట్రాంగ్ మైండ్ ఉంటుంది ఈ మంత్. ఎలా అయినా సరే నేను సాధించాలి అనే దాంతో ఉన్నారు. అన్ని విషయాలలో అంటే మనీ పరంగా బ్యాలెన్స్డ్గా ఉంటారు. 50% ఓకే. కుంభరాశి వారు రిలేషన్షిప్ స్టేటస్ ఎలా ఉంది? అక్వేరియస్ వారికి ఈ మంత్ న్యూ మూన్ నుండి గైడెన్స్ ఏముంది రిలేషన్షిప్లో? రిలేషన్షిప్ గైడెన్స్ ప్లీజ్. కుంభరాశి వారు ఓకే, గుడ్ అండి. మీరు ఇన్ని రోజుల వరకు ఒక ప్యాషనేట్గా ఇష్టపడుతున్న వ్యక్తి కానివ్వండి, మీరు మెయింటైన్ చేస్తూ హార్డ్గా కష్టంగా మీరు మీరు మలుచుకున్న మీ లైఫ్ని మీ పార్ట్నర్ తోటి అన్నీ కూడా చాలా బాగుంటాయి. అంటే మీ హార్డ్ వర్క్కి ఫలితం వస్తుంది. ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు అన్నిటి నుండి కూడా మీరు ఇన్ని రోజులు నిలబెట్టుకుంటూ వచ్చారు. అదంతా కూడా సక్సెస్ఫుల్గా అవుతుంది. అండ్ మీరు ఎవరినైనా సరే వెయిటింగ్ టైం లాగా ఎవరి గురించైనా ఆలోచిస్తూ ఉన్నారు, వాళ్ళని కలవాలి అని కానీ, వాళ్ళతోటి టైం స్పెండ్ చేయడానికి కానీ ఇవన్నీ కూడా పాజిటివ్ వేలో ముందుకొస్తాయి. ఇన్ని రోజుల నుండి పడ్డ కష్టానికి ఇప్పుడు ఫలితం వస్తున్నట్టుగా ఉంటుంది. సో, పాజిటివ్గా ఉంటుంది హార్డ్ వర్క్ తోటి. అండ్ ఇంకా కొంచెం చెప్పాలి అని అంటే ఎవరైనా సరే కొంచెం గట్టి ప్రయత్నంతో మీ రిలేషన్షిప్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో, అంటే మళ్ళీ మళ్ళీ మాట్లాడాలి, మళ్ళీ డిస్కషన్ చేసుకోవాలి అని అనుకున్నా కానీ చేసుకొని ముందుకు వెళ్ళొచ్చు. చాలా పాజిటివ్గా ఉండబోతుంది. రిలేషన్షిప్ వైస్గా బాగుంది. అమ్మ దుర్గాదేవి, వసంత నవరాత్రి సందర్భంగా ఈ మంత్కి కుంభరాశి వారికి గైడెన్స్ ఇవ్వండి అమ్మ. వారి కెరీర్ పరంగా, బిజినెస్ పరంగా, మనీ పరంగా గ్రోత్ ఉండడానికి ప్లీజ్ గైడ్ ఫర్ కుంభరాశి. దుర్గమ్మ, కుంభరాశి వారికి ఈ మంత్ బాగుండటానికి, కెరీర్ పరంగా ముందుకెళ్ళడానికి గైడెన్స్ ఇవ్వండి అమ్మ. ఓకే, కుంభరాశి వారికి మా గంగాదేవి వచ్చారండి. గంగాదేవి వచ్చారు. మీ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, ఏదైనా అడ్డంకులు ఉన్నా కానీ మీరు వాటన్నిటిని వదిలేసేసి ముందుకు వెళ్ళిపోతూనే ఉండండి. మీ కార్మిక్ బంధాలు అంటే అంతకుముందు ఉన్న బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాషౌట్ అయిపోతాయి, నన్ను నమ్మండి అని గంగమ్మ చెప్తున్నారు. సో, మీరు ఏం చెయ్యాలి అని అంటే తులసి మొక్కకి రోజు నీటిని అందించండి మీ చేత్తోటి.
ఎలా అనంటే తులసి మొక్కకి నీటిని అందిస్తూ ఓం గంగే నమః, ఓం గంగే నమః అనని ప్రార్థించుకుంటూ తులసి మొక్కకి పవిత్రమైన గంగాజలాన్ని అందిస్తూ ఉండండి. మీరు మీ ప్రాబ్లమ్స్, మీ కష్టాలు, మీ అడ్డంకులు, మీ పూర్వజన్మ నుండి వచ్చిన కర్మబంధాలు కానివ్వండి, ఏవైనా సరే ఎనీ టైప్ ఆఫ్ కర్మానుసారంగా వచ్చిన బ్లాకేజెస్ అన్నీ కూడా వాష్ అవుట్ అయిపోతాయి అని గంగమ్మ చెప్తున్నారు. అదండి గైడెన్స్ ఈ మంత్కి అక్వేరియస్ వారికి, కుంభరాశి వారికి. నెక్స్ట్ జెమిని అండి, మిథున రాశి వారికి గైడెన్స్ ఎలా ఉండబోతుంది ఈ న్యూ మూన్ నుండి నెక్స్ట్ న్యూ మూన్ వరకు. జెమిని వారి ఆలోచనలు ఎలా ఉంటాయి ఈ మంత్లో? ప్లీజ్ గైడ్ ఫర్ జెమిని మిథున రాశి వారికి ఆలోచనలు ఈ మంత్ పరంగా ఎలా ఉన్నాయో తెలియజేయండి డియర్ కార్డ్స్. న్యూ మూన్ గైడెన్స్ ఫర్ మిథున రాశి. మూన్ కార్డ్స్ ప్లీజ్. మిథున రాశి వారి ఆలోచనలు ఈ మంత్లో ఎలా ఉన్నాయో గైడ్ చేయండి ప్లీజ్. ఓకే, మీరు మీ ఇష్టపడిన వ్యక్తి, మీ పార్ట్నర్ అందరూ సేఫ్గా ఉంటారు అన్న ఆలోచనతో, అంటే మీరు మీ లైఫ్, మీ ఫ్యామిలీ, మీ ఇద్దరు అనే దానిలో ఆలోచనలో ఉన్నారు. సో మేమిద్దరం సేఫ్గా ఉన్నాము అనే ఆలోచనలో ఉంటారు ఈ మంత్ అంతా. అంటే అవతలి వ్యక్తి గురించి ఎమోషనల్గా బాండింగ్లో ఉన్నారు. సో అది కార్డ్స్ తెలియజేస్తున్నాయి మీ ఆలోచనలు ఎలా ఉంటాయని. డియర్ కార్డ్స్, జెమిని పీపుల్ ఈ మంత్ అంటే నెక్స్ట్ న్యూ మూన్ వరకు గైడెన్స్ ఇవ్వండి. కెరీర్ పరంగా, బిజినెస్ ఆర్ జాబ్ మిథున రాశి వారికి కెరీర్ పరంగా, వృత్తిపరంగా ఎలా ఉండబోతుంది న్యూ మూన్ ఈ ఉగాది రోజు నుండి నెక్స్ట్ న్యూ మూన్ వరకు. కెరీర్ పరంగా ఎలా ఉండబోతుంది ప్లీజ్ గైడ్ ఫర్ జెమిని మిథున రాశి వారికి. ఓకే, కొంచెము స్ట్రెస్ ఎక్కువగా ఉంటుందండి. అంటే కాంపిటీషన్ ఎక్కువగా ఉండటం వల్ల, అంటే ఎన్నో జాబ్స్, ఎన్నో బిజినెస్ ఆపర్చునిటీస్ అవన్నీ కూడా అటెండ్ అవుతూ ఉండడం వల్ల చాలా రోజుల నుండి చాలా కష్టపడుతూ ఉన్నారు. సో అంతటికి కూడా స్ట్రెస్ బాగా ఉంటుంది. కొంచెం రిలాక్స్ అవ్వండి. మీరు ప్రయత్నించిన దానికి ఫలితం రావడానికి కొంచెం టైం పడుతుంది. బట్ రీసెట్ చేసుకోండి, ఒకసారి రెస్ట్ తీసుకోండి, రిలాక్స్ అవ్వండి, మెడిటేషన్ చేయండి. అంతకుముందు చేసినవి ఏంటి, నేను మళ్ళీ పాస్ అవ్వడానికి ఇంకేం చేయాలి, అంతకుముందు ఏమైనా ఫెయిల్ అయితే, అంటే ఇంటర్వ్యూస్ కానివ్వండి, ఏదైనా ప్రాజెక్ట్స్ పోగొట్టుకోవడం కానివ్వండి, అలాంటివి ఏమైనా జరుగుతాయి, దానికి సంబంధించి ఒకసారి రీసెట్ చేసుకోండి. ఆలోచనలన్నీ కూడా నెగిటివ్గా ఉన్నాయి కొంచెము. అంటే కెరీర్ పరంగా కొంచెం నెగిటివ్ ఎనర్జీ కనిపిస్తూ ఉంది. దానికి దుర్గాదేవి ఏం చెప్తారో చూద్దాము లాస్ట్లో. సో మనీ పరంగా ఎలా ఉండబోతుంది జెమిని మిథున రాశి వారికి? మనీ పరంగా ఎలా ఉంటుంది? డియర్ గాయ్స్, ప్లీజ్ గైడ్ ఫర్ మిథున రాశి. మిథున రాశికి ఈ మంత్ నెక్స్ట్ న్యూ మూన్ వరకు టారో గైడెన్స్ ఇవ్వండి ప్లీజ్. మనీ పరంగా ఎలా ఉంటుంది? ఓకే, కొంచెము బ్లాకేజెస్ ఉన్నాయండి. గురుబలం ఉంది, కానీ గురుబలం క్లియర్ అవ్వడానికి మీరు కొంచెము మనీ పరంగా ఏదన్నా ఎవరికైనా ఇవ్వాల్సి ఉన్న వాటిని క్లియర్ చేయండి. లేదనంటే ఎవరికైనా కొంచెం దానం చేస్తూ ఉండండి. మీకు బ్లాకేజెస్ క్లియర్ అవుతూ ఉంటాయి. గురుబలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు మనీ పరంగా బాగుంటుంది. బ్లెస్సింగ్స్ ఉన్నాయి, బట్ కొంతమందికి బ్లాకేజెస్ ఉంటాయి కదా, ముడుపులు కట్టడం కానీ, దైవ దర్శనాలు చేయకుండా ఆగిపోవడం కానీ, ఇట్లాంటి బ్లాకేజెస్ ఏమైనా ఉంటే అవి క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, బాగుంటుంది. మిథున రాశి వారికి టారో గైడెన్స్ పరంగా రిలేషన్షిప్ ఎలా ఉండబోతుంది ఈ మంత్? రిలేషన్షిప్ ఎలా ఉండబోతుంది? ఎనీ టైప్ ఆఫ్ రిలేషన్
ప్లీజ్ గైడ్ మిథున రాశి వారికి సంబంధ బాంధవ్యాలలో ఎలా ఉండబోతుంది, గైడెన్స్ ప్లీజ్. ఓకే. కూల్‌గా ఉంటారండి. చాలా బాగుంది. ఎమోషనల్‌గా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటారు. సో, చాలా బ్యాలెన్స్‌డ్‌గా, చాలా పీస్‌ఫుల్‌గా ముందుకు వెళ్తూ ఉంటుంది. అంటే అవతల వ్యక్తి మీకు సపోర్టివ్‌గా ఉంటారు అన్నట్టుగా అనమాట. మీ ఇద్దరి రిలేషన్‌షిప్ కూడా సపోర్టివ్‌గా ముందుకు వెళ్తూ ఉంటుంది. సో, ఎనీ పర్సన్ మీరు తీసుకోండి. మీరు పాజిటివ్ వేలో ముందుకెళ్తూ ఉంటారు. మీరు బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నారు. సో, కాబట్టి అవతల వ్యక్తి కూడా అంతే బ్యాలెన్స్డ్‌గా ఉంటారు. రిలేషన్‌షిప్ బావుంటుంది. సో, కెరీర్ పరంగా, మనీ పరంగా అంతా కూడా బాగుండడానికి ఈ దుర్గాదేవి నవరాత్రుల సందర్భంగా అమ్మవారు ఏం గైడెన్స్ ఇస్తారు? అమ్మ దుర్గాదేవి మిథున రాశి వారికి ప్లీజ్ గైడెన్స్ ఇవ్వండి. మిథున రాశి వారికి గైడెన్స్ ఇవ్వండి. ఈ మంత్కి మిథున రాశి వారికి కెరీర్ పరంగా, మనీ పరంగా సక్సెస్ అవ్వడానికి ప్లీజ్ గైడెన్స్ ఇవ్వండి. ఓకే. శివపార్వతులు వచ్చారండి. మిథున రాశి అంటేనే శివపార్వతుల తత్వము. అలాగే శివపార్వతులే వచ్చారు. అంటే మా సతీదేవి వచ్చారనమాట. పార్వతీదేవిని ఎత్తుకున్న శివుల వారు. ఓకే. సాక్రిఫైస్ విత్ లవ్, నాట్ ఫియర్. భయంతో కాదు, ప్రేమతోటి సాక్రిఫైస్ చేయండి. స్వచ్ఛంగా ఉండండి, త్యాగంగా ఉండండి. అది మీరు ఏదైనా సరే అవతల వ్యక్తికి ఇచ్చేది ఏదైనా సరే పాజిటివ్ వేలో ఉండండి, ధర్మంగా ఉండండి. ప్రతి ఒక్కటి కూడా ఎంత ఎంత ఇస్తే, ఎంత దానం చేస్తే అంత వస్తుంది. ఎంత పాజిటివ్గా ఉంటే అంత మంచిగా సక్సెస్ ఉంటుంది, ముందుకు వెళ్తారు. సో, మీ త్యాగం కానివ్వండి, మీ దానం కానివ్వండి, ధర్మం కానివ్వండి, ఏదైనా సరే చాలా పాజిటివ్గా ఉండాలి అని చెప్తూ ఉన్నారు. మా సతీదేవి వచ్చారు. ఏం చేయమంటున్నారు రెమెడీ అని అంటే, ఒక డే మొత్తాన్ని కూడా కంఫర్టబుల్గా, జాయ్ఫుల్గా గడపండి. ఎందుకంటే ఇక్కడ మీరు ఆల్రెడీ రెస్ట్లెస్గా ఉన్నారు. ఒక డే మొత్తాన్ని కూడా మళ్ళీ కొత్త ఎనర్జీ నింపుకోవడానికి ప్లాన్ చేయండి. అంటే మంచి ఫుడ్ తినడం కానివ్వండి, మంచి నిద్ర, అసలు బాడీకి కంప్లైంట్ అనేది లేకుండా చాలా పీస్ఫుల్గా ఉండండి. ఒక డేని మొత్తం కూడా చాలా మంచిగా స్పెండ్ చేస్తూ దాన ధర్మాలు చేయడము, ఆ తర్వాత మీ బాడీకి మీరు రెస్ట్ ఇచ్చి మీలో ఉన్న ఎనర్జీని బయటకు తీయడం, మంచి ఫుడ్ తిని, మంచి నిద్రపోయి, అసలు ఒక కంప్లైంట్ అనేది లేకుండా, నెగిటివ్ ఎనర్జీ అనేది, స్ట్రెస్ కానీ ఏది లేకుండా క్లియర్ చేసుకోండి అని చెప్తున్నారు మా సతీదేవి. ఇది అండి దుర్గమ్మ గారి టారో రీడింగ్ గైడెన్స్. సో, ఈ ఫలితాలన్నీ కూడా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. గైడెన్స్ తోటి ముందుకు వెళ్తూ ఉంటారని నేను అనుకుంటున్నాను. మీ ఎనర్జీస్ని మీకు నచ్చితే క్లైమ్ చేసుకోండి. పాజిటివ్ ఎనర్జీతోటి ముందుకు వెళ్ళండి. అమ్మ దుర్గాదేవి మీకు అండగా ఉంటారు. మీరు అమ్మ దుర్గమ్మకి ఒక్కసారి కామెంట్ చేస్తారు అనుకుంటున్నాను. ఓం దుర్గాయై నమః, దుమ్ దుర్గాయై నమః అని కామెంట్ చేయండి. ఈ ఎనర్జీస్ అన్నీ కూడా మీకు పాజిటివ్గా మారుతాయి. మీరు అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తారు. థ్యాంక్ యూ.